ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటైన టాంజానియాలోని కిలిమంజారోలోని అధిరోహించిన బాలిక వినీలా ఇప్పుడు మరిన్ని విజయాలు సాధించడానికి సిద్ధమవుతోంది. సోదరుడు వినీల్తో కలిసి కిలిమంజారోని అధిరోహించింది. ఎటువంటి శిక్షణ తీసుకోకుండానే తన సోదరుడి సాయంతో ఆమె పర్వతాన్ని అధిరోహించింది. వినీలను ఎస్ఆర్ నగర్లోని నలంద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దత్తత తీసుకుంది. 5వ తరగతి నుంచి 10th వరకు ఉచితంగా విద్యనందించనుంది. సినీ నటులు ప్రభాస్, రాణాలు ఈ స్కూల్లోనే చదివారు. వినీలకు చదువు చెప్పడంతో పాటు పర్వతారోహణపై ఆమెకున్న ఆసక్తిని ప్రోత్సహిస్తామని నలంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం చెబుతోంది. ఎప్పటికైనా ఎవరెస్ట్పై మువ్వెన్నెల జెండాను ఎగరవేయడమే తన ధ్యేయమని వినీలా అంటోంది. మౌంట్ కిలిమంజారో ఈ పదం మనం కేవలం సోషల్ స్టడీస్ బుక్స్లో ఇంకా సినిమా పాటల్లోనే విన్నాం. కానీ ఒక అమ్మాయి ధైర్యంతో మౌంట్ కిలిమంజారో ఎక్కింది. అవును, తను ఓన్లీ 9 years old. నీ పేరేంటి? వినీలా. మౌంట్ కిలిమంజారో ఎక్కాలని ఎవరు చెప్పారు నీకు? నాకు మా అన్నయ్య చెప్పాడు ఎక్కమని, నేను ఎక్కాను. అవునా? ట్రైనింగ్ తీసుకున్నావా? తీసుకున్నాను. 1 month ట్రైనింగ్ తీసుకున్నాను. మార్నింగ్ లేచి జాగింగ్కి వెళ్ళేదాన్ని అండ్ ఇంటికి వచ్చి ఎక్సర్సైజెస్ ఇవి చేసేదాన్ని. తర్వాత మళ్ళీ ఈవినింగ్ చేసేదాన్ని. యాక్చువల్గా నేను ఒక్కడిని వెళ్దాం అనుకున్నాను. సో తర్వాత నాకు నేను తీసుకెళ్ళాలనే ఐడియా వచ్చింది. సో తిను మల్టీ టాలెంటెడ్, స్పోర్ట్స్లో బాగా చదువుతుంది, ఇంకా స్పోర్ట్స్ కూడా ఆడుతుంది. సో అందుకని తీసుకెళ్ళాను. ఎలా తెలుసు తన టాలెంట్? డైలీ ఆడుతుంది మ్యామ్, బ్యాడ్మింటన్ బాగా ఆడుతుంది. డైలీ మార్నింగ్ 3 hours, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఆడుతుంది అనమాట. సో అలా కాన్ఫిడెన్స్ వచ్చి తీసుకెళ్ళాను. మౌంట్ కిలిమంజారో ఎందుకు అనుకున్నారు? చాలా మౌంటైన్స్ ఉన్నాయి కదా. ఎస్ మ్యామ్, బట్ అక్కడ రికార్డ్ అనేది ఒకటి ఖాళీగా ఉంది. సో చెప్పన్నట్టు వరల్డ్లో 2nd అనమాట. అందుకనే తీసుకెళ్ళాను. ఏషియాస్ యంగెస్ట్ ఉంది కదా అన్నట్టు నేను అలా ట్రై చేశాను. ఇప్పుడు నువ్వు వరల్డ్ 2nd ఇంకా ఏషియాలో 1st అయిపోయావు. నీ ఫ్రెండ్స్ ఏమన్నారు నీకు? ఎలా ఎక్కావు అని అడిగారు ఫ్రెండ్స్, టీచర్స్ అందరూ. నేను హ్యాపీగా ఎక్కాను అని చెప్పాను. అక్కడ ఏమేమి తిన్నావు అంటే ఫ్రూట్స్, క్యాబేజ్, పాప్కార్న్, ఇవన్నీ, పొటాటో, చికెన్, ఇవన్నీ తిన్నాను. అక్కడికి వెళ్ళావు. అక్కడ ఎలా ఉంది? క్లైమేట్ ఎలా ఉంది? చాలా బాగుంది అక్కడ క్లైమేట్. వెదర్ రోజు చేంజ్ అనిపించేది. డైలీ కూల్ అనిపించేది. ఇంకా నీకు మౌంట్ కిలిమంజారో ఫోటో చూపించారు అన్నయ్య ఇలా ఎక్కాలి అని ముందే? చూపించారు ఫోటో కూడా. ఎన్ని మీటర్స్ హై అది? 5895 meters. భయం అవ్వలేదా? అనిపించలేదు భయం. వినీలాని అక్కడ తీసుకుని వెళ్ళాలి అని ఐడియా యాక్చువల్ మీకు ఎవరిచ్చారు? నేనే అనుకున్నాను. నేను బాగా నెట్లో సెర్చ్ చేశాను. అయితే యంగెస్ట్ ఇన్ ఏషియా అనేది లేదు. సో తీసుకెళ్ళాలి, మా సిస్టర్ చేయగలుగుతుందని చెప్పి నేను తీసుకెళ్ళాను. ఓకే. సో ట్రైనింగ్ సెషన్ ఏంటి? మీ ట్రైనింగ్ సెషన్ గురించి చెప్పండి. ఓట్స్, మిల్క్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ అండ్ బ్రెడ్ విత్ జామ్ అండ్ చీజ్ అలా తినిపించేవాడిని. అండ్ మార్నింగ్ జాగింగ్కి తీసుకెళ్ళడం, అలా 1 month కంటిన్యూస్గా చేసి నెక్స్ట్ తీసుకెళ్ళాను. ఆమె ఫిట్నెస్ ఫిట్ ఉందా లేదా అని ఎలా? షీఈ్ ఆల్రెడీ ఇన్ ఫిట్ మ్యామ్, ఎందుకంటే డైలీ బ్యాడ్మింటన్ ఆడుతుంది, కోచింగ్కి వెళ్తుంది బయట. సో షీఈ్ ఆల్రెడీ ఫిట్. ఈమె చూస్తే ఇంకా యాక్టివ్ ఉంది వాళ్ళ బ్రదర్ కంటే. వెళ్దాం అన్నాడు. సరే ఓకే అని చెప్పాను. పాప బాబు ఓకే అన్నారు. తర్వాత మా ఇల్లుది కూడా ఫైనాన్షియల్గా పెట్టేసి బాబుని పాపని ఓకే చేసి పంపించాను. ఇప్పుడు వాళ్ళు ఎక్కి వచ్చిన తర్వాత ఆసియాలోనే ఫస్ట్ గర్ల్ కాబట్టి నాకు అసలు చాలా ఆనందం, అంటే నేను చాలా ఆనందపడ్డాం మ్యామ్. నా 2 పిల్లలు ఇంత పేరు తెస్తారని నేను అనుకోలేదు. మేము కష్టపడ్డందుకు ఫలితాన్ని తీసుకొచ్చి ఇచ్చారు పిల్లలిద్దరు.
యంగ్ 9 years ఓల్డ్ పాప కిలిమాంజారో ఎక్కుతూ అన్నది ఒక సాహసం. అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉన్నది, ఇక్కడ ఎలా వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ పేరెంట్స్ ఉన్న డిసిప్లిన్కి, అంత పట్టుదలకి వాళ్ళు ఎప్పుడైతే ఆ మెసేజ్ విన్నానో చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది ఓకే, వీ షుడ్ ఎంకరేజ్ ద హర్ అని చెప్పి తనని ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తానని నేను చెప్పాను. 5th నుంచి 10th దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానని చెప్పాను. ఇలాంటి పాపలు చాలామంది ఉంటారు. నేను మీడియా వాళ్ళని కూడా నేను చెప్పాను, ఇలాంటి వాళ్ళు ఉంటే మటుకి నా దృష్టిలో తీసుకురండి, వీ షుడ్ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ అని నేను కూడా వాళ్ళకి కూడా చెప్పాను. మా నలంద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ నుంచి కూడా డిసిప్లిన్ ఉంటే అన్ని రకంగా కూడా సక్సెస్ చేయవచ్చు. ఈ పాప చిన్న పాప అదొక డిసిప్లిన్తో పాటు ఈ పాపతో పాటు కూడా మెగాస్టార్ ఫ్యామిలీ వాళ్ళు కూడా రామ్ చరణ్, అలాగే కృష్ణరాజ్ గారి ఫ్యామిలీ, ప్రభాస్ కూడా మా స్టూడెంటే. తను కూడా ఆ డిసిప్లిన్ బయట మీరు తెలుసుకోవచ్చు. అంత డిసిప్లిన్ బాయ్ కాబట్టి తను ఈ రోజుని ఏ స్థాయిలో, బాహుబలి స్థాయిలోనే అతనికి ఉన్నాడు. ద సేమ్ వే ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ అండ్ ద ఇండియన్ గవర్నమెంట్ టు ద పార్లమెంట్ వీ షుడ్ సజెస్ట్ ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చే ముందు 1 year వాళ్ళకి డిసిప్లినరీ ఫోర్స్లు ఎప్పుడైతే చేశారో ఈ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ అవేర్నెస్. ఒక బాధ్యతగా వాళ్ళకి అది కంప్లీట్ అవుతేనే, ఆ 1 year కంప్లీట్ అవుతేనే అతనికి డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తే మటుకి మనకి కంట్రీ కూడా చాలా చాలా ముందుకు వెళ్తూ ఉంటుంది.